రొయ్యలు తీసుకున్నాను, 1/2 కేజీ రొయ్యలు. ఇదిగోండి, పైన పేగ ఉంటుంది కదా, అది కూడా తీసేసాను. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఇదిగోండి పసుపు కొద్దిగా వేస్తున్నాను. చాలు ఉప్పు, అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కారం, చాలు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు దీంట్లో నూనెలో వేసుకోవాలి. ఈ నూనెలో నేను స్టవ్ అంటిస్తాను. ఇదిగోండి, నూనె కాగింది. ఇప్పుడు దీంట్లో ఇది మనం కలిపి పెట్టుకున్నాక మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేపుకుందాం. ఇది ఆగటమే. ఇదిగోండి, రొయ్యలు ఫ్రై చేశాను. పచ్చిమిరపకాయలు అలా బాగా కోసి వేసుకుంటే బాగుంటుంది. ఒక రొయ్య తిన్నప్పుడు, 2-3 రొయ్యలు తిన్నప్పుడు ఒక ముక్క కూర కట్ చేసి అందుకే కొరుక్కొని తినచ్చు. ఇదిగోండి, వేసి కొద్దిగా లైట్గా సిమ్లో వేగుతుంటాయి రొయ్యల ఫ్రై.